ఏమే, అలా చూస్తూ ఉండకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఇదిగో ఈ ముగ్గు అక్కడ పెట్టి కాఫీ తీసుకురాపో. ప్రతిదీ చెప్పి చేయించుకోవాలి నీతో. వెళ్ళు. మొదలు పెట్టావా? పొద్దున్న స్టార్ట్ అయిన డ్యూటీ మళ్ళీ సాయంకాలం దాకా ఆగదన్నమాట. ఈ కాఫీలు టీలు అంత త్వరగా పూర్తవ్వవు. అలాగే నాకు కూడా ఒక కప్పు కాఫీ పట్టరామా. నాన్న, అది కడుపలేదంటే చేరువా. ఇందాకే కదా ఉదయం తీసుకొచ్చి తిన్నా. అది కాదురా, అది వేరు. అవును, ఇంత పొద్దున్నే మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు? అది ఎక్కడికి లేదమ్మా, వాకింగ్కి వెళ్ళామంతే. ఏంటి, వాకింగా? అవును భద్రావతి, ఈ వయసులో ఫిట్గా ఉండి ఎవరిని పడేయాలి? నాకు నా భద్రావతి చాలని చెప్పాను, అయినా వీడు తీసుకెళ్లాడు. సరే సరే, మంచి పని చేసావులే గాని ఇక నుంచి రోజు మీ నాన్నని వాకింగ్కి తీసుకెళ్ళు. అమ్మా, అమ్మయ్య, మొత్తానికి ఇంటికొచ్చాం. మనం ప్లాన్ చేసినట్టు జరిగితే అంతా హ్యాపీ. అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. పద లోపలికి. లక్ష్మి, ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళారు? అది బావా, విజ్జి అక్క స్కూటీ. ఏంటి నిఖిలా, గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నావు? ఇప్పుడేంటి, ఆ గ్యాప్ని నేను ఫుల్ చేసుకోవాలా ఏంటి? మేమెక్కడికి వెళ్ళామనేది ఇంపార్టెంట్ కాదండి, మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ముఖ్యం. మనం ఎక్కడికి వెళ్తాం? ఆఫీస్కే కదా. అంతకంటే ముందు షాపింగ్కి వెళ్ళాలి. రేపు అవార్డు తీసుకోవడానికి మీకు ఒక మంచి బ్లేజర్ తీసుకోవాలి. అందుకే అదేదో ఈ రోజే కొనాలండి. నువ్వు ఇంకా మా అమ్మ వస్తుంది అనుకుంటున్నావా లక్ష్మి? కానీ నాకు నమ్మకం లేదు. అమ్మ లేకుండా నేను ఏ అవార్డు తీసుకోను. అవార్డు తీసుకున్నప్పుడు ఈ బ్లేజర్ అవన్నీ ఎందుకు? సారీ లక్ష్మి. ఏంటి, ఏదో ప్లాన్ చేసినట్టున్నారు? ఇందాకటి నుంచి అమ్మ పేపర్ చదవడం బాగా గమనిస్తున్నారు. ఏంటి విషయం? అలాంటిదేమీ లేదక్క. అదే కాదు, ఆ పేపర్లో ఏముందో కూడా మాకు తెలియదు. ఏమీ లేదని నొక్కి మరీ చెప్తున్నారంటే ఏదో ఉందనే అర్థం.